వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల బతుకులు తలరాతలు మారుతలేవు. ఇది ఎక్కడో కాదు, ఈ పెద్ద ఎత్తున డాంబికాలు కొడతారు. సిరిసిల్లకు సంబంధించి ఏది చీర్లవంచ ముంపు బాధితులు ఇటు కేసీఆర్ దగ్గరనే, ఇటు కేటీఆర్ దగ్గరనే, ఇటు రేవంత్ రెడ్డి దగ్గరనే అని చెప్పుకునే ఈ గ్రామాలు నిజంగా పెద్ద ఎత్తున ఇక్కడ వీళ్ళు చేసే కార్యక్రమాలు ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. రాష్ట్రంలో ఓ పార్టీ అధికారంలోకి వచ్చినాక పెద్దరికం చెలాయించడానికి తప్పితే ప్రజలకు ప్రజాసేవ పనిచేయడానికి మాత్రం పనిచేస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్లలో మొన్నటికి మొన్న ఎవరు ఇది మన జేఎన్టీయూకు సంబంధించి వాళ్ళు విద్యార్థులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చీర్లవంచ ముంపు బాధితులు తిరిగి వాళ్ళ చెప్పులు అరిగినాయి. కానీ ఇక నక్సలిజమే దారా అనే విధంగా ఆ స్థాయికి వచ్చింది. దయచేసి బాధితులను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఏ ప్రభుత్వాలు వస్తే మన బతుకులు మారుతాయి, ఏ ప్రభుత్వాలు మన తలరాతలు మారుస్తాయి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనం వడ్డించినోడు మనోడు కానప్పుడు మన బతుకులు మారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంటున్నారు, నిజంగా భూములు గుంజుకుంటారు, మన మొత్తం సర్వం మనం కోల్పోతూ ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చీర్లవంచకు సంబంధించి ఈ ముంపు బాధితులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. మళ్ళా సెకండ్ కాలువ తీసిరు, సెకండ్ కెనాల్ తీసిరు. అది ఎవరి కోసం, ఎవరి భూములు, ఎవరి డబ్బు, ఎవరి సొమ్ము? అసలు ప్రజల సొమ్ము, ప్రజాధనం వినా వీళ్ళకు ప్రభుత్వాలకు పట్టింపు ఉన్నదా? ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తున్నారో అర్థమవుతున్నదా? దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. న్యాయం జరగాలంటే నక్సలిజమే దారా. బాధితుడి సంచలన వ్యాఖ్యలు. చట్టం న్యాయం ఇవ్వకపోతే నక్సలిజం ఇస్తుందా? సంచలనంగా మారిన ముంపు బాధితుడు వ్యాఖ్యలు. ఇది చీర్లవంచ ముంపు బాధితులు. కేటీఆర్ వాళ్ళ అమ్మమ్మ ఊరా అది? చెప్తాడు కదా, నేను ఇక్కడనే పెరిగిన. కేసీఆర్ కూడా చెప్తాడు కదా, మా అత్తగారు ఊరా అని. 18 ఏళ్ళుగా అధికారులు తలుపులు తట్టిన స్పందన లేని వ్యవస్థపై విసిగి ఓ ముంపు బాధితుడు నక్సలైట్ మార్గాన్ని న్యాయ సాధనంగా పరిగణించడం పాలన యంత్రానికి మేల్కొల్పే హెచ్చరికగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ చీర్లవంచకు చెందిన ముంపు బాధితుడు చల్లా బాలరాజ్ శనివారం తన కుటుంబంతో జిల్లా ఎస్పీని కలిసి ఆవేదనతో వినతి పత్రం సమర్పించాడు. గత 18 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడం తనకు తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆదివారం క్యూన్యూస్తో చెప్పుకొచ్చాడు. ఇక్కడ క్యూన్యూస్ మన రిపోర్టర్ అక్కడ మధు వేండు, ఆయన దగ్గరకు ఆ బాధను మొత్తం విలగక్కున్నాడు మధుతోని. 18 ఏళ్ళుగా న్యాయ పోరాటం, ఫలితం లేక నిరుత్సాహం. 2007 ముప్పు బాధితులకు గుర్తింపు. 2007 ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయని ఒకసారి ఆలోచించుకోండి. 2007 అంటే ఇక మనకు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మనం నీళ్లు నిధులు నియామకాలు అంటున్నాం చూసినావా? ఎవరి నీళ్లు, ఎవరి నిధులు, ఎవరి ఇంట్లోకైనా ఇక 2007 నుంచి ఈయన కొనసాగుతూ ఉన్నది. ముప్పు బాధితులకు గుర్తింపు లభించినప్పటికీ ఇప్పటికీ వరకు పునరావాసం, పరిహారం వంటి అంశాల్లో సరైన న్యాయం జరగలేదని బాలరాజు వాపోయాడు. హైదరాబాద్ ప్రజాభవన్తో పాటు స్థానిక అధికారులు పలుమార్లు ఆశ్రయించిన ప్రయోజనం చేకూరలేదని తెలిపాడు. చట్టాన్ని గౌరవించా, న్యాయం దొరకలేదని బాధ. మనం న్యాయం జరుగుద్ది, దేవుడు ఉన్నాడు, పైన ఉన్నాడు, చూస్తానని మనం అంటాం కదా. అయినా వేచి ఉంచినా ఇక్కడ ప్రభుత్వాలు మాత్రం కనికరించలేదు. అధికారులను తిట్టలేదు, కొట్టలేదు. చట్టాన్ని ఉల్లంఘించడం సంకల్పం నా దగ్గర ఉన్నది. కానీ న్యాయం జరగకపోతే ప్రజాకోర్టుల ద్వారానే పేదలకు న్యాయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ బాలరాజు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే కలెక్టర్పై కేసు నమోదు చేయాలని డిమాండ్. తన సమస్యను పట్టించుకొని జిల్లా కలెక్టర్పై కేసు నమోదు చేయాలంటూ బాలరాజు ఎస్పీని బహిరంగంగా కోరాడు. ఈ అభ్యర్థనతో జిల్లా పరిపాలన వ్యవస్థపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. కలెక్టర్ పైన కేసు నమోదు చేయాలి అంటే ప్రజల సమస్యలు పట్టించుకొని కలెక్టర్ను ఏం చేయాలో కేసు నమోదు చేయాలని ఆ బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చిండు. అంటే ఏ విధంగా మన వ్యవస్థ అనేది ఎట్లున్నది, ప్రజల పక్షాన ఉన్నదా, నిజంగా పార్టీల పక్షాన ఉన్నదా అని క్లియర్గా అర్థమవుతున్నది. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం సామాన్యుడు తిరుగుబాటు దారుడుగా మలిచినదా? సాధారణ పౌరుడి న్యాయం కోసం తలబడ్డ బాలరాజు చివరికి తిరుగుబాటు ఆశయాలను పరచాల్సిన పరిస్థితి రావడం స్థానిక పరిపాలన వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇది అధికార వ్యవస్థపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బయటపెడుతుంది. వ్యవస్థలపై విశ్వాసం పోతే ప్రజలు ఏ దారి చూసుకోవాలంటే ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా, న్యాయం జరగాలంటే నక్సలిజం దారి అన్న విధంగా తీసుకొస్తా ఉన్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా స్పందనలు రేపుతోంది. సామాజిక న్యాయం కోసం సంస్థలపై
ఆశలు పెట్టుకున్న వారు కూడా నిస్పృహకు గురవుతున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం తన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన బాధితుడు చెప్తా ఉన్నాడు. బుడుగ జంగాలట, పాపం ఈయన బుడుగ జంగాల సంబంధించిన వ్యక్తి. ఒకసారి ఈయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఏం జరుగుతుంది వ్యవస్థల? తెలంగాణ రాష్ట్రంలో 2007 నుంచి ముంపు బాధితులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు పరిపాలించింది. మరి కేసీఆర్కు తెలియని ఊరు కాదు చీర్లవంచ అంటే. మరి ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారు? పెద్ద ఎత్తున సభలు పెట్టి మేము అనే అక్కడ పుట్టినా ఇక్కడ పెట్టినా ఈడ పెరిగినా ఆడ పెరిగినా అని పెద్ద చెప్పుకుంటారు కదా డైలాగులు. ఎవరికి సమాధానం చెప్తారు ఇప్పుడు మరి? హలో అన్న, నమస్తే అన్న. నమస్తే. అన్న ఇప్పుడు మీ పేరు చల్లా బాలరాజు? అవునన్నా, చల్లా బాలరాజు. ఏది బుడుగ జంగాల? బేటా బుడుగ జంగమన్నా. ఓకే, బేటా బుడుగ జంగమా? ఓకే అన్న. ఇప్పుడు మీకు అసలు మీ ప్రాబ్లం ఏంటిది? నిజంగా మీకు ఇంతవరకు న్యాయం జరగకపోవడానికి కారణం ఏంది? చీర్లవంచ ముంపు బాధితులుగా ఒక గుర్తింపు ఉన్నా కానీ మీకు ఇంతవరకు ఇన్ని ప్రభుత్వం, ఇప్పుడు 2 ప్రభుత్వాలు వచ్చినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 టర్ములు పరిపాలించింది. మళ్ళీ ఈ కాంగ్రెస్ అంటే పక్కకు పెట్టినా కానీ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా కేసీఆర్ అత్తగారు ఊరు కదా. అవునవును, కేసీఆర్ అత్తగారు ఊరు, కేటీఆర్ అమ్మమ్మ గారు ఊరు. మరి ఎందుకు ఇంత వివక్ష? మరి ఏం లేదన్నా, మాకు చీర్లవంచ విలేజ్ లో దాదాపు 200 మంది గ్రామస్తులు, మా కులపు వాళ్ళు గ్రామస్తులు 200 చిల్లర మందికి ఇప్పటి వరకు వాళ్ళకు ఇళ్ల నష్టపరిహారాలలో 35% కోత విధించారు. అంటే ఈ 200 మందికి 35 కదా, ఎక్కువ మందికి అంటే అన్ని గ్రామాలలో. ఎందుకు అట్లా 30% కోత ఎందుకు విధించారు? తరుగుదల అని చెప్పి అంటున్నారు వాళ్ళు. తరుగుదల అంటే ఏంటిదో నాకు తెలియదు. మనము ఓ తులం బంగారం అవసరానికి ఇస్తాము, ఇస్తే నగ చేయమన్నప్పుడు ఆయన తరుగుపోతుంది అంటే అది విన్నగాని ఇప్పుడు ఇళ్లలో తరుగుదల అనేది నేను ఎప్పుడు వినలేదు సార్. మరి తరుగుదల కింద 30% కట్ చేసి ఇప్పుడు నాకు 5 లక్షల చిల్లర నా ఇంటికి కట్ అయినాయి. ఈ విషయం సామాన్యులకు ఎవరికి తెలియదు. ఆ పైసలు వచ్చినాయని తీసుకున్నారు తప్ప ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ జీవో ఇట్లా వచ్చింది. ఆ జీవో కూడా తెలంగాణ వచ్చినాక వచ్చింది మళ్ళా. అంటే కేసీఆర్ తీసుకొచ్చినట్టు ఇంకేముంది? కేసీఆర్ ఆర్ఎండ్బి జిఓఎంఎస్ నెంబర్ 14 2015. ఈ 2015లో ఆల్రెడీ తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి అప్పుడు ఏమన్నాడు మన సారు కేసీఆర్ గారు, మన కుదురుపాకకు వచ్చి మా అధికారం అప్పుడు ఆయన ఎలక్షన్ మూమెంట్ లో వచ్చి మేము మీకు తప్పకుండా న్యాయం చేస్తాము. నేను కూడా నా ఊరు కూడా డ్యాముల్లో వేయింది, మా అత్తగారు కూడా ఊరు కూడా పోతుంది. మేము పూర్వం కూడా ముంపునకు గురైన కుటుంబమే మాది కూడా. ఈ ముంపు బాధితుల సమస్యలు మాకు కూడా తెలుసు, మేము న్యాయం చేస్తామని చెప్పారు కేసీఆర్ సార్. అందరం నమ్మినాం, సంతోషపడ్డాము. తెలంగాణ కోసం ఆయన పోరాటం స్టార్ట్ చేసిందని తెలిసి అందరం ఆయనకు మేము మద్దతు ఇచ్చినాము. సబ్బండ వర్గాలు తెలంగాణ వ్యాప్తంగా అందరం మద్దతు ఇచ్చి మనము నిరాహార దీక్షలు, ఆత్మాహుతులు మన పిల్లలు ఎంతమంది చచ్చిపోయారన్న మీకు తెలుసు కదా. అవునవును. అంటే ఇక కేసీఆర్ గారు ఎత్తుకున్న నినాదం ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు మన ఆంధ్రోడు దుబ్బకపోతా ఉన్నాడు, మనకు అందుకే పైసలు వస్తలేవు, మనకు నిధులు వస్తలేవు, నీళ్లు కూడా మన ఇంట్లోకి వస్తలేవు అనే విధంగా ఒక సెంటిమెంట్ను రాజేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెలంగాణ ఉద్యమాన్ని లేపగొట్టి మొత్తానికైతే సరే ఏదో ఒకటి సాధించిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కూడా మీకు న్యాయం జరగకపోవడం ఏందన్నా? నేను కాదన్నా, ఒక్కసారి మీరు మా ఊర్లలోకి వస్తే నేను ఒక్కొక్కరి దగ్గరికి తీసుకెళ్లి అడుగుతాను. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తప్ప నిజంగా న్యాయం పొందిన వాళ్ళ కుటుంబాలు నీళ్ల మీద లెక్క చెప్పచ్చు. ఎవరు పొందారు? అగ్ర కులాల వాళ్లకు, ఎవరైతే రాజకీయ నాయకులకు దగ్గరగా పనిచేసే వాళ్లకు, ఎవరైతే ఇప్పుడు ఈ కేసీఆర్ చుట్టూ తిరిగే వాళ్లకు, వాళ్ళ కుటుంబాలకు ప్యాకేజీలు వచ్చినాయి, కుటుంబాలకు నష్టపరిహారాలు వచ్చినాయి, ఇళ్ల పైసలు వచ్చినాయి. పై నంబర్లు వేసి రేకులు వేసిన ఇల్లు కూడా 20-30 లక్షల రూపాయలు తీసుకున్నారు. అప్పటిదప్పుడు రేకులేసి అప్పటిదప్పుడు పై నంబర్ సృష్టించి ఆ విషయం కూడా తెలంగాణ వ్యాప్తంగా అప్పుడు పెద్ద దుమారం లేపింది. ఇక్కడ అవినీతి జరుగుతుంది, మిడ్ మానేర్ అంటే వాళ్ళు సిఐడి వాళ్ళు, పోలీసు డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ వచ్చి కూడా ఎంక్వైరీ చేసినాయి. అప్పుడు కూడా ఇది జరిగిన విషయం మీకు కూడా తెలుసు అన్న, ఇది మీడియా ఛానల్ వాళ్ళకు కూడా చాలా మందికి తెలుసు. తర్వాత 2007లో కుటుంబ గెజిట్లు వేసిరన్న, పలకలు పట్టుకుని ఇళ్ల ముంగట ఫోటోలు దిగి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు గెజిట్ నెంబర్ వేసుకుంటూ ఫోటోలు తెచ్చిరు, అన్ని కుటుంబాలకు తెచ్చిరు ఊరంతా. అందుకెళ్ళి 2000 ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, 6-71 ఇల్లు నెంబర్ వచ్చింది. 72 ఇల్లు నెంబర్ ఎందుకు పోతుంది అన్న? మధ్యలో 2వ నెంబర్ ఎందుకు పోతుంది? 669 పోయింది, 670 వచ్చింది. 69 తర్వాతనే 70 కదా, 69 ఎట్లా పోతుంది?
అంటే మీది 70-69? 669 మా మామది. ఓకే. ఇంకో 672 ఆయనది. అవి 2 పోయినాయి. ఇవతల పక్క పన్న తమ్మునికి వచ్చింది, ఇటు అన్నకి వచ్చింది, కానీ మధ్యలో ఉన్న మా మామకు రా. అంటే ఇప్పుడు కేసీఆర్ కు కేటీఆర్ కి విషయాలు తెలిసేనా? ఇవి ఎప్పుడైనా కలిసిరా మీరు? తెలుసు. అంటే గత ప్రభుత్వం ఉండగా 9.5 సంవత్సరాలు పరిపాలించాక 2013 నుంచి మేము 14-15 అప్పుడు ఏదైతే 2007లో గెజిట్ అయిందో ఆ గెజిట్ అయినప్పటి నుంచి మాకు ఇళ్ళ నష్టపరిహారం రావాలని కొన్ని ఏళ్ళు తిరిగినాం. అప్పుడు తిరిగిన సార్తో కేటీఆర్ సార్ కూడా కలిసి ఏమన్నాడంటే, సారు మేము అందరికి న్యాయం చేస్తాము బాలరాజు గారు, ఏం కాదు, మీకు మా అధికారులకు కూడా మేము చెప్తున్నాము, ఎవరెవరైతే ఏ ఒక్క నిర్వాసితుడు కూడా అన్యాయం జరగదని చెప్పిండు. మంచి మాటలు చెప్తారు తప్ప పని కాదన్న వాళ్ళు. అప్పుడు అట్లా అయింది. ఇప్పుడు ఇక వాళ్ళు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసిరా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? సీఎం గారి దగ్గర పోయినా, సీఎం గారు ఆఫీస్కి పోయి పూలే భవన్ పోయి దరఖాస్తు ఏమన్నా వచ్చినాయి, నాకు బాధ అనిపించి నేను నక్సలైట్లలో కలుతా, నాకు అనుమతించండి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఒక దరఖాస్తు రాస్తే చిన్నారెడ్డి సార్ అని అప్పుడు ప్లానింగ్ దాంట్లో స్టేట్ ప్లానింగ్ చైర్మన్ గా పనిచేస్తాడు ఆయన, క్యాబినెట్ ర్యాంకు. చిన్నారెడ్డి సార్ ఆ లెటర్ చూసి నవ్వి బాధపడ్డాడు ఆయన కూడా. అరే నేను ఇట్లాంటి దరఖాస్తు నా జీవితంలో చూడలేదు బాలరాజు, ఈ నాకు సెటిల్ కలుతానికి ఇక్కడ దాకా చూడేది, నీ బాధ ఏందని అడితే మొత్తం బాధ అంతా వివరిస్తే సార్ ఏం చేసిండు, అదే లెటర్ మీద అతను ఒక రాతపూర్వకంగా రాసి ఇప్పుడు వచ్చిన సంజయ్ కుమార్ జా అనే కలెక్టర్ నాకు బాగా పరిచయము, ఇది తీసుకుపోయి నువ్వు డైరెక్ట్ ఆయనకే ఇచ్చి నేను ఫోన్ మాట్లాడతా ఆయనతో, నువ్వు వెళ్ళు, రేపు ప్రజావాణి ఉంటుంది, రేపు వెళ్ళకు, ఎల్లుండివో అని చెప్పిండు అన్న. ఓకే. చెప్తే సరే అని చెప్పి ఆయన లెటర్ పట్టుకొచ్చి సార్కి ఇచ్చిన. ఆయన అసలు లెటర్ ఇట్లా చూసి చాలా అయితే చేత్తపోవాలి అన్నట్టు. అట్లాగా సార్ మిమ్మల్ని ఫోన్ చేయమన్నట్టు, సార్ లేదు చేస్తా, నేను చేస్తా ఫోన్ అని చెప్పిండు. అది వేయింది, దాని తర్వాత వేయింది. అంటే లెటర్ తీసి చెత్తకుప్పలు వాడేసిండా లేకపోతే ఏదో నామకే వస్తు ఏడబెట్టిండో తెలియదు ఆయన. అసలే ఆయన నేను పోతే ఏమంటాడు తెలుసా, పాత కలెక్టర్ ఎందుకు గేలా మీకు అంటాడు. పాత కలెక్టర్ కూడా పాత కలెక్టర్ కాదన్న, ఇప్పుడు ఉన్న అధికారులతో అవుతుందా కాదా? సరే ఇప్పుడు గత ప్రభుత్వం చేయలే అంటే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా చేయదా అని క్లారిటీ ఇవ్వాలి. చేయాలంటే అయిపోద్ది కదా. ఇప్పుడు ఒకవేళ నేను తప్పుగా నేను అడిగినట్టయితే నా మీద వెంటనే కేసు పెట్టి జైలుకు పంపండి. అవును, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాడు, అధికారుల ఏది విధులకు ఆటంకం కలిగిస్తున్న ఇతను సమాజంలో ఇబ్బంది కలిగిస్తుండని ఒకటి మంచి పీడీ యాక్ట్ ఇంకా దానికన్నా పెద్ద యాక్ట్ పెట్టి నన్ను లోపల వారేదని కూడా చెప్పిన. నేను ఎంత బాధ అనిపిస్తే ఇప్పుడు గతంలో ఈ ముప్పు బాధితుల గురించి పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడున్న మంత్రి గారు కూడా మరి ధర్నాలు చేసిరుగా పెద్ద ఎత్తున సార్ చేసిరు. ఆది శ్రీనివాస్ సార్ అయితే మన ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు మీ అందరికి న్యాయం చేస్తా అన్నాడు. మన నేను 2 సార్లు ఫోన్ చేసిన ఆది శ్రీని అన్నాడు, తమ్మి నేను ఇంటికాడ ఉన్నప్పుడు నువ్వు రా, సండే రోజు రా అంటాడు. నేను సండే రోజు సర్వే వరకు అన్న లేడు, ఎప్పుడు అంటే బయటకు వెళ్ళిపోయిన అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇప్పుడు మనం అది ఇప్పుడు సరే అన్న ఆయన దగ్గరికి పోతావు, ఎవరు ఆది సీన్ దగ్గర, ఆది సీన్ అన్న విలువ ఈ సమస్యలు. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు ఆయన చెన్నారెడ్డి గారే లెటర్ రాసి ఇప్పుడు లెటర్ మీద దాని మీద రాసిస్తే దాన్ని పక్కకు వాడేసినాక ఇప్పుడు ఆది సీన్ అన్న మాట్లాడితే అవుతుంది ఇది అసలు? అదే అన్న అట్లే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆర్టీఓ గారు ఉండే ఇంతకుముందు మన వెంబడవాడ ఆర్టీఓ సార్, ఆయన ఏమంటాడంటే పాత ఆర్టీఓ ఎందుకు ఇవ్వలేదంటాడు. పాత ఆర్టీఓ ఇచ్చుడుగా సరిగా కాయిదాలు ఉన్నాయని చూపించిన, ఈ కాయిదాలు నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి, అఫీషియల్ పేపర్ నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి, మా ఆఫీస్ దగ్గర ఎట్లా తీసుకున్నావు అంటే అఫీషియల్ పేపర్లే సార్, గతంలో ఎప్పుడో తీసుకున్నా ఇవి, మాకు సార్ ఆర్టీఓ గారు ఉన్నప్పుడే మరి మాకు ఎందుకు పక్క పెట్టినట్టునే అవి ఇచ్చిండు సార్ అని నేను చెప్పిన. చెప్తే ఏమంటాడు, కలెక్టర్ గారి దగ్గరికి రాలేడు. కలెక్టర్ గారి దగ్గర పోతే ఏమంటాడు, ఆఫీసర్ ఎవడో నిన్ను ఇద్దరు జైలు పంపిస్తాడు. ఇంత అఫీషియల్ పేపర్లు మీ చేతికి రావద్దు అంటాడు ఆయన కలెక్టర్. అంటే ఇప్పుడు జరిగేదాని గురించి కాదు, పేపర్లు మీ చేతికి వచ్చినందుకు మేము జైలు పంపిస్తాం. ఘోరం అన్న అమ్మతోడు ఏం చేయాలి. ఆఖరికి ఏం చేసిన 2022లో గన్ లైసెన్స్ అప్లై చేసుకున్నా, వెపన్ లైసెన్స్ అప్లై చేసుకుంటే దాన్ని సిఐ గారు కూడా రప్పించారు. సిరిసిల్ల సిఐ గారి దగ్గరికి పోతే అక్కడ కూడా ఒకటి ఎగ్జామ్ పేపర్ పెట్టారు నాకు, ఎందుకు నీకు ఇది ఏం థ్రెట్ ఉందని నీకు గన్ కావాలి అది అంటే అవన్నీ రాసిన, ఫుల్ చేసిన. ఫిల్ చేసి ఇస్తే సార్ కూడా నో ప్రాబ్లం, డిఎస్పీ గారితో 2-3 రోజుల్లో చెప్పిస్తా, నీకు 1 వారం రోజుల్లో గన్ వస్తుంది బాలరాజు. ఈ గన్ను తీసుకుందాం అన్నది కూడా అందుకే తీసుకున్నాను, నాకు మంట రగిలి. కానీ వాళ్ళు రాలే, రిజెక్ట్ కొట్టిరు. ఆ లైసెన్స్ మెమో కూడా నా దగ్గర ఉన్నది, మీకు పంపిమంటే పంపిస్తాను. రైట్, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా, మన స్టూడియోకి ఒకసారి రండి, నేను చెప్తా. రైట్, మీకు తప్పకుండా మేము ఈ అంశాన్ని, ఈ చర్చను నిజంగా ప్రజల్లో చర్చ నడవాలి. ముఖ్యంగా ఈ అంశం గురించి, బాధితుల గురించి నేను వీలైనంత వరకు, మీరు చెప్తున్నారు కదా మా దగ్గరికి రండి అని, నేనే కెమెరా తీసుకొని వస్తాను.
మేము కెమెరా తీసుకొని వస్తా. మరి నిజంగా ఈ చర్చ ప్రజల్లో పోతలేదా? మంత్రులు గారు అసలు పట్టినట్టుంటారా? వీళ్ళ దృష్టికి పోతుందా పోతలేదా? మరొకసారి మనకు వీళ్ళ దృష్టికి పోయే ప్రయత్నం చేద్దాం అన్న. 100% నేను అండగా ఉంటాను మీకు. ఒక్కసారి చీర్లవంచ విలేజ్ లకు రండి, తప్పకుండా నేను వస్తాను. మీకు ఇల్లుకి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏ సంవత్సరంలో అడగండి. అలా నేను అవార్డు కాపీ చూపిస్తా. అలా అవార్డు కాపీలో డైరెక్ట్ 35% కట్ చేస్తున్నట్టు రాసింది. డిస్ప్రెషన్ ఏదో అన్నాడు. డిస్ప్రెషన్ అనే పదం వాడినంటే తరుగుదల అంట. దేనికి తరుగుదల అర్థం కావట్లేదు. ఇంకొక బంగారమా వెండియా లేకపోతే ఇలా తరుగుకోవడానికి ఏముంటుంది? అదే అన్న ఇప్పుడు సర్వసంగం 2007 నుంచి ముంపు బాధితులు అంటే దాదాపుగా 18 ఏళ్లకు ఇప్పుడు తరుగుదల ఏంది? పైసలు ఎప్పుడు ఇస్తారు? అప్పుడున్న వాల్యుయేషన్ ఎంత? ఇప్పుడు అప్పుడున్న వాల్యుయేషన్కి ఇప్పుడు ఏమొస్తుంది ఏం కదా? పైసలు రాకపోవడానికి కారణం ఏంది? మళ్ళీ ఆ 35% ఇవ్వలేరు కొంతమందికి. అసలు మేము ఆ జియో ఛాలెంజ్ చేసి మానవ హక్కుల కమిషన్ పోయినా నేను. కేసు నెంబర్ 1710/2020. పోతే ఆ సార్ ఏమంటాడంటే మానవ హక్కుల కమిషన్ ఇది హైకోర్టు చూసుకోవాలి బాబు, ఇది కలెక్టర్ చూసుకోవాలి కదా, మా దగ్గర దాకా ఎత్తుకొచ్చినట్టు సార్ విషయం ఇవన్నీ అన్ని చూపించిన ఆయన. చూపించినాక కలెక్టర్ కృష్ణ భాస్కర్ సార్ కు నోటీస్ పెట్టి ఆయన ఏమని చెప్పిండంటే మొత్తం లీగల్ గా చట్ట ప్రకారంగా ఇచ్చిన అని చెప్పి జీవోల కాపీ అటాచ్ చేసి పంపి పేపర్ నోటిఫికేషన్ వచ్చినాక ఎన్ని రోజులలో నష్టపరిహారం ఇవ్వాలన్నా మనకు? అవును, ఎన్ని రోజులు ఇవ్వాలని ఉంటుంది కదా చట్టంలో. పేపర్ నోటిఫికేషన్ వచ్చిందేమో 2007లా, నష్టపరిహారం ఇచ్చిందేమో 17లా. అంటే 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఆపి నువ్వే కదా. 17లా నేను తీసుకున్నా, నా బ్యాంకులకు వచ్చినాయి పైసలు, మా నాన్న చనిపోయినాక వచ్చినాయి పైసలు. 2007లో నోటిఫికేషన్ అయింది. పేపర్ ఏం పేపర్ తెలుసా అన్న? ఇంగ్లీష్ పేపర్. ఇంగ్లీష్ పేపర్ మా ఊళ్ళోకి ఎక్కడన్నా వస్తుందా అన్న? రాదు. ఇంగ్లీష్ పేపర్ కు మొత్తం పేర్లు ఇచ్చారు, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంగ్లీష్ పేపర్ మా ఊళ్ళకి రాదు అసలు. సిరిసిల్లలో కూడా అంటే ఇంట్లో కూడా బయటకు రిలీజ్ అయిందని ఇంట్లో చెప్పడంలో కూడా కుట్ర ఉంది అన్నట్టు. ఇంట్లో ఇంగ్లీష్ పేపర్ అన్న ఇప్పుడు మనకు అంటే ఎవరికి తెలియవద్దు, ఇది నోటిఫికేషన్ వచ్చింది ఎవరికి తెలియవద్దు అనే కుట్రపూరితమైన రాజకీయం జరిగింది. ఇలా నోటిఫికేషన్ ఇంగ్లీష్ పేపర్ కి వచ్చింది. అది వచ్చినాకనట మేము 40 రోజులలో వెంటనే వెళ్ళి మేము అబ్జెక్షన్ చెప్పేది ఉండేనట్టు. నేనన్నా సార్ అది ఒక ఆర్టీఐ కింద అడిగితే నాకు ఇచ్చారు. సార్ ఈ పేపర్ మా ఊళ్ళకి ఎదుగు కదా సార్, ఇదానికి మేము ఎప్పుడు చూసుకున్నాం నేనంటే అవు భయ్ పేపర్ కి ఇస్తాం, ఏ పేపర్ కు ఈ పేపర్ కి ఇవ్వద్దని చట్టం ఏం లేదంటాడు. అంటే ఇప్పుడు చదివే పేపర్లకు ఇస్తే ఎంబడే ఉరికేస్తారని ఏమన్నా దబ్బన అట్లా తెలుగు 100% అదే వాళ్ళు ఎట్లా చేసిరంటే సార్, ఆ ఇంగ్లీష్ కబురు అనే దినపత్రిక ఉన్నదా మీకు ఐడియా ఉందా? కబురు అనే పత్రిక ఒకటి. ఆ కబురు పత్రిక మనం ఆయన అంటేనే నేను అదే రోజు ఫస్ట్ టైం మాట్లాడినాను. రైట్ అన్నా. ఇప్పుడు నేను సరే ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకుందాం, ఒకసారి నా స్టూడియోకి రండి, నేను చెప్తాను. తప్పకుండా వస్తా, అన్ని ఆధారాలు తీసుకొని వస్తా. ఇది ప్రజలకు వెళ్ళాలి. ఇప్పుడు చాలా మంది 18 గ్రామాల ప్రజలకు న్యాయం జరగాలి మీ ద్వారా. ఓకే, ఛానల్ ద్వారా 100% మనం ఈ సమస్యను పై దృష్టికి పోతుందా పోతలేదా? మరి ఈ ప్రభుత్వ పరిపాలనలు అసలు ఏ ప్రభుత్వం అయితే మారుతాయి, మన బతుకులు ఏ ప్రభుత్వం అయితే మారుతాయి? మరి ఈ పార్టీ కాదని ఆ పార్టీకి వేస్తున్నాం, ఆ పార్టీ కాదని ఈ పార్టీకి వేస్తున్నాం ఓట్లు. అసలు ఎవరికి వేస్తే మన బతుకులు మారుతాయని చర్చించే ప్రయత్నం చేద్దామన్నా. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదంటే ఇలా రాజకీయ పార్టీల లబ్ధి పొందేందుకు మనల్ని వాడుకుంటున్న క్లియర్గా మన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులను వాడుకుంటా ఉన్నారు. ఈ నాయకులకు, అగ్రవర్ణ నాయకులకు ఎవరైతే వత్తాసు పలుకుతా ఉన్నారో అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. క్లియర్ అర్థమవుతుంది కదా. కొన్ని కోట్ల స్కామ్ జరిగి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఇల్లు లేకున్నా కానీ ఒక నంబర్ వేసుకొని డబ్బులు తీసుకున్నారట. గంత స్కామ్ జరగంగా ఏం చేసిరు? మరి అసలైన లబ్ధిదారులకు డబ్బులు ఎందుకు రాలి ఇప్పటి వరకు కూడా? రైట్ మిత్రులారా, ఈ అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీలైనంత వరకు మిత్రులతో కూడా అన్నతో కూడా ఒక ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.